people from this side of the world, I would rather say, was even interested to listen to what I would say. I just felt that probably, however, maybe be busy in our own lives and wanting to, move our careers more into a so-called lifeless technology side. This is how I would want to put it. The reason is because the reason why I'm saying it's a lifeless technology, because though I myself hail from a family which has started its career into IT, myself was never really very seriously excited about IT. Fortunately or unfortunately, the technology which is being moved, which is moving towards the time and the era, has only helped us lose our relationships. It only made us it has engaged us so much into our lives that probably if we turn back, we only have memories of working. We don't have any other memories. Probably our memories are more entangled with who is the client who is going to come, how do I have to treat him, what are the parties we are going to float, how I'm going to meet my project manager in the evening pub, how do I have to make up my relationships so that my career goes forward, how do I have to improve my PR so that I get a better job into the next company. How do I get live projects if I'm just an amateur entering into this fraternity or into this world? How many are you really comfortable if I talk in Telugu? I just would want to know how many speak Telugu here? Oh my God, it is all 100%. It's not that I can't talk in English, but I always feel that I'm trying to, hug something which is not mine, so obviously I can't do that. I can't do justice to what I would want to say because my whole sentences or my statements are filled with emotions and I don't know how to show them in English. So I definitely am pretty handicapped. I need my own mother tongue to show that and to really express myself. నాకు అర్థమైంది ఒకటే, నడక నుంచి ఒక ఎడ్ల బండి వచ్చింది, ఒక ఎడ్ల బండి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక రథం వచ్చింది, రథం నుంచి ఒక సైకిల్ వచ్చింది, ఆ సైకిల్ తర్వాత ఇంకొకటి ఇంజన్తో కూడిన ఇంకొక కారు వచ్చిందో బస్సు వచ్చిందో, ఏమొచ్చినా కూడా మనిషి జీవన కాలం అంటే మన 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఏదైతే బతుకుతామో ఆ బతికే కాలంలో చాలా మంచి పనులు కానీ మన వాళ్ళతో కానీ సమాజానికి ఉపయోగపడే కాలాన్ని పెంచడానికి వచ్చింది. అంటే ఇక్కడి నుంచి నేను కాశీకి నడుచుకుంటూ వెళ్ళడానికి, ఎడ్లబండిలో వెళ్ళడానికి, గుర్రం మీద వెళ్ళడానికి, బస్సులో వెళ్ళడానికి, రైల్లో వెళ్ళడానికి, ఫ్లైట్లో వెళ్ళడానికి ఉన్నంత తేడా. 4 రోజులు కాశీకి నడుచుకుంటూ వెళ్ళి 4 రోజులు కాశీ నుంచి నడుచుకుంటూ రావడానికి 2 నెలలు వెళ్ళిపోయేది. పొద్దున ఫ్లైట్లో వెళ్ళి మరి కాశీలో శివుని దర్శించుకొని మరుసటి రోజు ఫ్లైట్లో వస్తే ఈ 2 నెలల పాటు నా వాళ్ళతోటి సంతోషంగా బతకొచ్చు, 4 మంచి పనులు చేయొచ్చు. నా జీవిత కాలంలో టెక్నాలజీ అనేది నాకు అనవసరమైన చోట నేను ఏదైతే కాలాన్ని వినియోగిస్తున్నానో అది నాకు తగ్గించి నాకు నచ్చిన పనులు, నా వాళ్లతో పనులు, సమాజానికి నేను ఉపయోగపడడానికి తయారైనది టెక్నాలజీ అని నేను నమ్ముతున్నాను. కానీ అంతా అలా ఉల్టా అయిపోయింది. ఏమైపోయింది? అది మనని ఇరికించేసింది. అంటే మనిషి చేసిన ఒక ప్రాణం లేని ఒక నాగరికత అనుకుందాం, డెవలప్మెంట్ అనుకుందాం. ఏం చేసిందంటే మనిషి కన్నా పెద్దదైపోయింది. అది మనిషిని కబళించేంత అయిపోయింది. చాలా మందికి ఆత్మలు, పూర్వజన్మం ఇవంటే నమ్మరు వీరెవ్వరు. వీటికి లాజిక్ తీసుకురండి అంటారు. ఏదైనా లాజిక్ కంప్యూటర్ మీద కొట్టి 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 ప్రతి దానికి లాజిక్ కావాలి మనకి. సరే, మనకు అర్థం కానీ మనం మాట్లాడద్దు. ఎందుకు? అది మాట్లాడాలంటే నేను కూడా అంత సంపూర్ణంగా మీకు అర్థమయ్యేటట్టు చూసి ఉండాలి. అనుభవించడం వేరు. అనుభవించి చెప్పినా కూడా ప్రతిసారి దాన్ని చెప్పలేము. నాన్న ప్రేమకి అమ్మ ప్రేమకు తేడా నేను మగవాళ్ళకి ఎప్పుడూ నేర్పించలేను. ఎందుకంటే అది డిఫైన్ చేసేది కాదు. అది అనుభవిస్తేనే అర్థం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక్క నిమిషానికి మనం అందరం కళ్ళు మూసుకుంటే మనకి చాలా ఆనందంగా అనిపించేది. అందరూ ఒక్కసారి ఒక 5 సెకండ్స్కి కళ్ళు మూసుకుంటే లాస్ట్ 6 monthsలో లేదా 1 year 2 years 3 years ఏదన్నా కానివ్వండి, అబ్బా అనిపించిన మీకు ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని చెప్పగలిగి చెప్తాను.
నేను అందరితో తీస్తాను. ద మైక్ విల్ షిఫ్ట్ టు ఎవ్రీబడి. ఎవ్రీబడి విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్. బికాస్ దట్ ఇస్ హౌ ఐ థింక్ ఇట్స్ మోర్ యూస్ఫుల్ అదర్ వన్ సైడ్ మీ టాకింగ్ ఎవ్రీథింగ్. కొన్ని ఏళ్లలో పోని వెళ్ళిపోండి, మీకు పోని ఊహ వచ్చినంత వరకు కళ్ళు మూసుకుంటే ఒక 4-5 నిమిషాలలో మీకు ఎన్ని అద్భుతమైన సంఘటనలు మీకు గుర్తుకు వస్తాయి. కౌంట్ డౌన్. లెట్స్ స్టార్ట్ 5 seconds. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. Open your eyes. Who would want to tell their first experience? First, కళ్ళు మూసుకోగానే అబ్బా అనిపించేది ఏం గుర్తుకొచ్చింది చెప్పండి నాకు. షుడ్ ఐ పాస్ ది మైక్? చిన్నపిల్లలు ఏమైనా లేపేస్తాను నేను, మీరు వాలంటీర్ చేయకపోతే. Nana, someone can volunteer to give this mic. Randomly they'll pick people. This is not an exam. ఇది పరీక్ష కాదు, ఇది ఆనందమైన ఇంటరాక్షన్. అంటే ఇది జ్ఞాపకంగా మిగిలాలి మీకు ఒక రోజు, ఇది కూడా అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలాలి మీకు ఒక రోజు. నా ప్రశ్న అర్థమైంది కదా అందరికీ? కళ్ళు మూసుకుంటే ఒక 5 సెకండ్లకి అబ్బా అని పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏం గుర్తుకొచ్చింది, ఎన్ని గుర్తుకొస్తుందని మీరు ఆయన కూర్చొని మాట్లాడచ్చు, ఎవరు నిలబడక్కర్లేదు. నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్య శర్మ రావట్ల. నేను కొంచెం దగ్గరగా పెట్టి మాట్లాడతాను. నేను వచ్చి ముస్తా ఫాత్మాలో కార్పొరేట్ అడ్వకేట్ పనిచేస్తున్నాను. లాస్ట్ గణపతి మహోత్సవ్కి వాళ్ళ ఇంటికి వచ్చి పూణే. సో మొత్తం ఫ్యామిలీ అంతా ఒక 10 days. Can you just increase the volume of this mic, this particular mic, please? Okay, no, voice is audible, ma? Okay, it's audible. Okay, అప్పుడు ఏం చేస్తామంటే కనుక పూణే ఫేమస్ దేనికంటే కనుక గణపతి మహోత్సవ్కి. మీరు ఏం అనుభవించారు అది మాత్రమే చెప్పండి. మీరు ఇలా మొత్తం ఇచ్చారంటే అందరికీ టైం అయిపోతుంది. ఓకే, కంప్లీట్గా నియర్లీ 10 days ఒక ఫైల్ నా ఫ్యామిలీ తోటి, మా పిల్లలతోటి, ఇక్కడ ఉన్న కనెక్టివిటీ తోటి అక్కడ టైం స్పెండ్ చేసింది, మెమరీస్ కూడా ఆ 10 రోజులది. ఎంతకాలం అయింది జరిగి? 1 year అండి. సంవత్సరం. ఇంకోటి చెప్పమంటే చెప్తా, ఆలోచించాల్సి వస్తుంది, అది పాయింట్. ఇవ్వండి మైక్. Hello, this is Akhil from Reputation Mons. What I have to say is 3 years ago I got married. That is what in my mind. So that is the first thing I got in my mind. Very. So if you that means that you are happy. You are happy. Yeah. Very good. అంతకన్నా ముందు ఏదన్నా రావాలంటే వస్తుంది. అంతకన్నా ముందంటే I have to still think. Thank you. This is Sanjay from Dickenson. కొంచెం గట్టి మాట్లాడతాను. ముందు నాకంతేమో ఇలా ఉంటుంది, అయితే ఎక్కర్లేదు. So my first baby born, first time my baby was not 2 years back, so that is not very good. Fantastic. My father and mother's 30th anniversary in Bhadrachalam. You all can live 2, 3 also, but now it's gone. Be sincere towards yourself. కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్ని గంటలకు ఇచ్చాయో అదే ఇంపార్టెంట్. కళ్ళు తెచ్చాక అవకాశాన్ని పట్టుకొని మళ్ళీ చెప్తూ ఊరుకోండి. I'm a very bad teacher also. Yeah, that is the first memorable incident for me. Second is 6 months before, my father has a problem with the kidney issue. So my wife is from a biomedical. So how she deals everything in terms of the kidney problem and everything, it was amazing with, as a thank you. Next, anybody else would love to volunteer? ఆడపిల్లలు మాట్లాడరా? ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా? అలా ఆడపిల్లలకి ఏమండి? Family trip with my family, like only 4 of us, we went to a trip, Nepal trip. It was something around 3 years back. That is the thing which flashed immediately.
Hi ma'am, we are from Starboard Aerospace. Now first కనిపించింది రీసెంట్గా మా అక్కకి బాబు పుట్టాడు. So that's the first thing which flashed for me and that's the happiest moment for all of us. Did the brain go beyond that or did it stop there? Then my sister's marriage and same things. Okay. Yeah. Even. మాట్లాడతావా? చాలా ఎక్కువ ఉన్నాయా? ఏమీ లేవా? మరి should be able to. That's all corporate world is, right? కార్పొరేట్ వరల్డ్ అంటే నేను ఏమనుకున్నాను తెలుసా, చాలా మోడర్నైజేషన్ ధైర్యం అనుకున్నాను, కానీ చాలా తక్కువ ఉన్నది ఇక్కడే నాకు అప్పుడు అర్థం అవుతాను. 1 year back మాకు సిస్టర్ వచ్చింది యూఎస్ నుంచి. 4 years అయింది. ఓకే, 4 years తర్వాత వచ్చింది. వెరీ నైస్ అబౌట్ ఇట్. ఓకే. 1 year బ్యాక్ ఉకానికలో వాటర్ ఫాల్స్కి వెళ్ళాను మేడం. ఫ్లో ఒకసారి చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. చాలా బాగా విద్యుత్తుగా ఉంది. ఫస్ట్ టైం లైఫ్లో చూడడం బాగా అనిపించింది. చాలా సంతోషం. 6 months before అబ్బాయి పుట్టాడు. దట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ డే. వెరీ కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వినయ్, నేను వైట్ టర్బో నుంచి వచ్చాను. సో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే విత్ ఫ్యామిలీ వెంట్ టు డివోషనల్ ట్రిప్. Basically, my brother stays in Delhi. Every 6 months, he'll come to Hyderabad. So, last 6 months back, we went to Tirupati and we had a good time. Okay. గుడ్ మార్నింగ్ ఆల్. నేనైతే రీసెంట్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళా. సో దట్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్పెండింగ్ టైమ్. దట్ ఫ్లాష్. I am Rajendra from the Ravi Systems. 7 years back, first time మా బాబుని చేతులకు తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ నాకు ఫ్లాష్ అయ్యింది. మార్నింగ్ మ్యామ్, ఈ వీక్లో జరిగిన ఇన్సిడెంటే చెప్తాను. అది ప్రొఫెషనల్గా ఈ వీక్లో మండే ట్యూస్డే మాకు ఆఫీస్లో టెక్నికల్ ఆడిట్ ఉంది. ఎవ్రీ 3 years ఒకసారి జరిగే రీసర్టిఫికేషన్ ఆడిట్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు మై కంపెనీ. ఐ వాజ్ ది ఆడిటీ. I faced auditor and it was successful and ఇంకా సక్సెస్లోనే ఉన్నాను. అద్భుతంగా. థ్యాంక్ యూ. ఇంకా I don't want to force anybody. If there is, please let me know. Inda, there's something that you would want to say? Yeah, please. Yeah, hello, I am Gautam. If 5 seconds eyes close చేసుకొని నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదా అని నేను చూసుకుని నాకేం గుర్తు రాలేదు. దెన్ నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాను, నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏం లేవు అని. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, మా పేరెంట్స్ని ఎప్పుడైతే ప్రౌడ్గా ఫీల్ చేయగలిగాను అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. At least he deserves a round of applause. I'll tell you why. Eventually I'll tell you why. Not completely, but a very small percentage. So can I, is anybody from that side who is interested? They're not forced. Okay. మీ అందరి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా అన్కనెక్టెడ్గా మీరు ఏం మాట్లాడదాము అనుకుంటే ఇమ్మీడియట్గా నా బ్రెయిన్లో కళ్ళు మూసుకోగానే నాకు ఒకటి పడింది. I tell you what it is. And then I tell you why I want all of you to clap for that guy. Let's do this, then we'll do that. Swagatam, Adha Swagatam, Shubha Swagatam, Adha Swagatam, Ananda Mangala Mangalam, Ananda Mangala Mangalam, Atha Priya Bharata Bharatam, Atha Priya Swagatam, Shubha Swagatam, Adha Swagatam, Shubha Swagatam, Nitya Nirantara Tanavata
साथ मनोरथ था, जो अनिवार्य नहीं थमता, संकल्प अविजित अभिमतम, संकल्प अविजित अभिमतम, आनंद मंगल मंगलम अथ प्रिय भारत भारतम. I tell you a very small string connection. మా స్కూల్లో మా హెడ్ మిస్ట్రెస్ పేరు తారామతి సింగ్. ఆవిడ ఇప్పుడు లేరు, కాలం చేశారు. మీతో ఏం మాట్లాడాలి అనుకున్నా ఒక్క సెకండ్కి నాకు ఆవిడ కనిపించారు. ఎందుకు? ఎంత అన్కనెక్టెడ్ కదా ఆవిడతో. మీకు ఏం సంబంధం? మీకు ఆవిడతో సంబంధం లేదు, నాకు ఆవిడతో సంబంధం ఉంది. మాట్లాడే ప్రతి స్పీకర్ని వాళ్ళ జీవితాల అనుభవాలనే మీతో మాట్లాడమంటారు. ఇంకా ఆ అనుభవాల నుంచి మీకేమైనా అర్థమవుతుందేమో, ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. ఆవిడ నాకు ఎందుకు కనిపించి ఎందుకు ఆనందం వేసింది అంటే, ఈ పర్టికులర్ పాట భారతదేశం గురించి. అప్పుడు పండిట్ రవిశంకర్ గారు రాశారు ఈ పాట, చాలా ఫేమస్ అయింది. ఇది బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1975, 80, 82, 83 టైంలో వచ్చినట్టుంది. 1882-83. అండ్ ఐఎమ్ టిపికలీ అరౌండ్ 8 year old, 8-9 year old ప్రాబబ్లీ. అప్పుడు ఆవిడ ఈ పాట స్పెషల్గా, నేను భరతనాట్యం డాన్సర్ వారు చెప్పినట్టు ఈ పాటని కంపోజ్ చేయమని చెప్పారు. ఇదే ఈరోజు స్కూళ్ళల్లో ఏదైనా యాన్యువల్ డే జరిగినా, ఫంక్షన్ జరిగినా మీకు ఫస్ట్ దంపుడు పాటలు వినిపిస్తాయి. అంటే కల్చర్ ఎంత మారిపోయింది చూసారు. ఆ రోజు ఆవిడ భారతదేశం గురించి పాట చేయించాలనుకున్నారు. నా వయసంత బోడి 8 ఏళ్ళు, నేను ఏం పెద్ద వ్యక్తిని, కానీ పాట నన్ను చాలా హత్తుకుంది. ఎందుకంటే పాటలో ఇత ప్రియ భారతం అని, అంటే భారతదేశాన్ని నేను ప్రేమిస్తాను, అంత ప్రేమించేటువంటి దేశం ఇది, అటువంటి శుభమైన దేశం గురించి చెప్తూ మిమ్మల్ని అందరూ నేను స్వాగతిస్తాను. And I was a main dancer among the chorus dancers. I was welcoming everybody with this dance annual day. మరి దీనికి మీకేం సంబంధం అంటే, అప్పట్లో స్కూల్లో ప్రిన్సిపల్స్ ఉంటే వాళ్ళ ఆ ప్రిన్సిపల్స్కి ఉన్న ప్రిన్సిపల్స్ చాలా పెద్దదిగా ఉండేవి. పిల్లలు ఒక చక్కటి విద్య నేర్చుకోవాలి, ఒక చక్కటి పాట నేర్చుకోవాలి. ఆ పాట నేర్చుకున్నప్పుడు దాన్ని నేర్చుకొని చేసినా, నేర్చుకోకుండా చేసినా ఏదో వాళ్ళలో ఒక ఈరోజు ఈ యాన్యువల్ డే అనే యాక్టివిటీ వల్ల ఒకటి ముందుకు వెళ్ళాలి. అది ఎప్పుడు గుర్తుకొచ్చినా నాకు టక్కన మా నాన్నగారు గుర్తుకొచ్చారు. మా నాన్నగారు ఉండి ఎప్పుడు మేకప్ చేశాక కళ్ళలో నీళ్లు రాకూడదు, కాటిగా కారకూడదు. సో ఆ మేకప్ చేసి నేను డాన్స్ చేసేంత వరకు ఈ హోల్డ్స్ ఆన్ టు మై ఎమోషన్స్ అనమాట. సరే అమ్మా, ఓకే అమ్మా, వద్దు, ఓకే శాంతపడు, తల్లి 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 అన్నాడు. పక్క నుంచి మా అమ్మకి టెన్షన్ ఉండేది, ఇది ఆకలి వేసేస్తుంది, ఇంకా చాదస్తాము, ఇంకా తయారు చేస్తారు, పిల్లల్ని కూర్చోబెడతారు, వీళ్ళకి ఆకలి వేసేస్తే ప్రోగ్రామ్ ఎప్పటికీ రాదు, స్టేజ్ మీద టైం అయిపోతుంటుంది అని మా అమ్మ ఎప్పుడు పక్కన క్యాపీ పట్టుకొని నిలబడేది. ఎక్కడికి మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదు కదా, అన్ఫార్చునేట్. ఒక్క చిన్నతనం గుర్తుకు రాలేదు. దిస్ ఇస్ వాట్ యూర్ ఆల్ ఇంటూ టెక్నాలజీ టుడే, దిస్ ఇస్ వాట్ యూర్ ఆల్ ఇంటూ అర్నింగ్ మనీ టుడే. ఒక్కడికి మా అమ్మ చేసిన దిబ్బరొట్ట గుర్తుకొచ్చి నాకు ఇంకా టక్ 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 మా తమ్ముడితో గోళీలు ఆడాను నేను, లిటరల్లీ, యూనో రైట్, గుర్తుకొచ్చింది నాకు. గిల్లిదండకు నన్ను పంపించేవాడు. నేను ఏది మాట్లాడాలో అర్థం కాలేదు మీతో నేను ఏ అనుభవం నాతో మాట్లాడాలో అర్థం కాలేదు. దడ 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 పడిపోతూనే ఉన్నాయి. ఒక్కడికి అమ్మ నాన్న గుర్తుకు రాలేదు. చిన్నప్పుడు అన్నదమ్ములతో ఆడుకునేది గుర్తుకు రాలేదు. మీ మిడిల్ క్లాస్ లైఫ్స్ గుర్తుకు రాలేదు. ఆ ఇంట్లో కష్టాలు గుర్తుకు రాలేదు. అవన్నీ ఆనందాలు. కేవలం ఆ అబ్బాయి అమ్మ నాన్న అన్నందుకు మాత్రమే చప్పట్లు కొట్టించాను అబ్బాయికి. Where are we all running, boss? Where are we all running? Where are our parents gone? వాళ్ళ పాస్ట్ కూడా అవ్వల చరిత్ర అయిపోయారు మన దృష్టి. వీళ్ళందరూ అక్కడున్నారు ఈరోజు. మీ జీవితాలు అక్కడున్నాయి ఈరోజు. What do you have to tell? Is this what his earning means? ఇదా సంపాదించాలి, సంపాదించకూడదని నేను అనట్లేదు. చదువుకోవాలి. ఒక్కళ్ళకి కూడా సంవత్సరం 2 ఏళ్ల వెనకకు వెళ్ళలేకపోయారు. మీరు జీవితంలో వెళ్ళలేకపోయారు.
కానీ మన జీవితం ఎంతది? మీ అందరికీ 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు నుంచి మీరు గుర్తు తెచ్చుకోగలిగినంత పాతది మీ జీవితం. నాకు తెలిసి 6-7 ఏళ్ల నుంచి మనం గుర్తుపెట్టుకోవచ్చు కదా. Am I right? From the age of 7 years, all of us can remember our life. But we are not able to go beyond 2 years, 3 years past. These are the memories, and these memories are Atma, soul. They just don't have to be defined big. ఇటువంటి జీవితంలో ఎప్పుడైతే అద్భుతమైన జ్ఞాపకాలను మనలో పెట్టుకొని దానికోసం చక్కటి సందర్భాలను మనం క్రియేట్ చేసుకుంటాము. when we try to create beautiful incidences, and those incidences, when you just close your eyes and you can remember in a fraction of seconds, such memories cluster itself is Atma. అందుకే ఆత్మ నశ్వరమైనది అంటారు భగవద్గీతలో. మనం దాన్ని క్వశ్చన్ చేస్తూ వెళితే ఆత్మ ఎక్కడుంది అంటే మీ జ్ఞాపకాలలో ఉంది ఆత్మ. అందుకే మీరు ఆత్మను అనుభవించలేకపోతున్నారు. ఎందుకు? జ్ఞాపకాలే లేని వాళ్ళకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞాపకాలే ఆత్మ. ఇటువంటి అద్భుతమైన జ్ఞాపకాలలో ఎలా నేను బతకాలనుకుంటున్నానని కోరుకోనేదే మిగిలిపోయిన జీవితం. ఆ మిగిలిపోయిన జీవితాన్ని అనుభవించడానికే మనిషి మళ్ళీ పునర్జన్మని ఎత్తుతాడు. సో ఏమి మిగిలిపోయింది మనతో జీవించాలనుకునే దాంట్లో ఒక ఫరారీ కార్ కొనుక్కోవాలని మిగిలిపోయింది అనుకో, దానికోసం కొట్టుకొని ఎత్తి జీవితంలో బతికేస్తాం. మళ్ళీ ఇరుక్కుపోతాం కాలచక్రం. అన్నీ చేయాలి జీవితంలో. ఫెరారీ కొనుక్కోవడం పెద్ద విషయం కాదు నా ఉద్దేశం. నన్ను అడగచ్చు, అన్నీ వచ్చింది మీకు కడుపు నిండిన వ్యవహారం, మీరేమన్నా మాట్లాడతారని. నేను కడుపు నిండిన వ్యవహారం నుంచి పైకి రాలేదు, కడుపు నిండని వ్యవహారం నుంచే పైకి వచ్చాను. అంటే నేను ఏ స్థాయి నుంచి వచ్చానో దానికన్నా చాలా అద్భుతమైన స్థాయి నుంచి వచ్చాను మీరంతా. కానీ నేను ఏ జ్ఞాపకాలను అయితే మూట కట్టుకోవాలనుకున్నానో మీకు నాకు ఉన్న తేడా. స్కూల్లో అల్లర్లు, లంచ్ తర్వాతే వచ్చే ఆవలింతలు, ఒక బస్సు మిస్ అయిపోతే ఆటోలో వెళ్ళలేకపోతే లేని డబ్బులు, అన్నీ ఆనందమే జీవితం. కష్టాలు జ్ఞాపకం ఉంటాయి. అంటే కళ్ళు మూసుకుంటే ఈ కష్టం అంటే ఆ కష్టం కూడా ఆనందమే. ఎందుకంటే ఆ కష్టమే మనను ప్రేరేపించింది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి. ఆ కష్టం మనని కృంగతీయకూడదు. మనందరి కోసం మన తల్లిదండ్రులు ఏదో ఒక రోజు ఆ ఒక క్షణం కష్టపడి మనకి ఏదో ఒకటి తెచ్చిచ్చుంటారు. అది మన జ్ఞాపకం అవ్వాలి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజైతే సనాతన ధర్మం అంటే మీ అందరికీ జోక్గా ఉండొచ్చు. ఇది సనాతన ధర్మం అంటే తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, బంధువులను, చుట్టుపక్కల వాళ్లతో మనం గడిపిన జీవితాలను అందమైన జ్ఞాపకాల కింద గుర్తు పెట్టుకోగలగడం అంటేనే సనాతన పాత. ఇల్లు, కుటుంబము, అందమైన ఆనంద స్థితినే మనం గుర్తుపెట్టుకోలేని వాళ్ళము. ఋషులు మహర్షులు చేసిన హైందవ సనాతన ధర్మాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరం కూడా మనకి కనిపించింది. ఎందుకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఈరోజు మీ దగ్గర పరిగెత్తడానికి మీకు ఒక కారణం ఉంది. ఈ పరిగెత్తడం అయిపోయాక కూర్చుంటారు కదా, అందరికీ వస్తుంది కదా వయసు, అందరికీ వస్తుంది, దాన్ని ఆపలేము. పరిగెత్తడం అయిపోయాక ఏం చేస్తారు? ఏ గుర్తులు, ఏ జ్ఞాపకాలతో మిగులుతారు? ఈ రోజు లేని జ్ఞాపకం ఆ రోజు కూడబెట్టుకోవాలంటే వయసంతా అయిపోయాక ఏ జ్ఞాపకాలతో మీరు బతకగలరు? నిజం చెప్పాలంటారా, తల్లిదండ్రులు కాలం చేస్తుండొచ్చు. ఇంకేం గుర్తుపెట్టుకుంటారు? ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఏ జ్ఞాపకాలతో బతుకుతారు? ఎంతటి వాడికైనా రిటైర్ అవ్వక తప్పదు లైఫ్లో. ఎంత పెద్ద కంపెనీ వాడైనా సరే, ఎంత గవర్నమెంట్ ఉద్యోగంలో పెద్ద బ్యూరోక్రాట్ అయినా సరే, ఎవ్రీబడి హ్యావ్ టు రిటైర్ వన్ ఫైన్ డే, రైట్? బట్ వాట్ స్ట్రెంత్ వే యూ లివ్? మీకు మీ అమ్మ నాన్న గుర్తులేరు, మీ పిల్లలకు రేపు మీరు ఎందుకు గుర్తుండాలి? వాళ్ళకు వాళ్ళ పిల్లలే గుర్తుండాలి. అదే కదా ధర్మం, అదే కదా ఈరోజు మీరు అందరూ నాకు చెప్పింది. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని మీరు నేర్పించిన ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. ఆ రోజు మీరు ఎవరు? హూ ఆర్ యూ? దట్ ఈస్ వాట్ యు ఆర్ టుడే.
Whoever you are tomorrow is what you are today. It doesn't really matter how many hours of experience you have gained or how many hours you really put it in your sheet for your appraisals. A happy soul can work far more better than a person very unhappily is running towards his career or her career. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా, 3-4 నెలల నుంచే నా గురించి అందరూ వింటున్నారు. అంతవరకు నేను ఎవరో ఎవరికి తెలియదు. ఎందుకు అని అంటే ఆనందంగా నా జీవితాన్ని నాకు కావలసినట్టు పిల్లలకి, అంతకుముందు తల్లిదండ్రులకి నేను ధర్మబద్ధంగా జీవించాలనే నమ్మకం నాకుంది. కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడిన రోజు అది ఇంత ధ్వని చేస్తుంది, ఇంత సౌండ్ చేస్తుంది. విదిన్ 4-5 months or 6 months. Is that not a great achievement according to you all? And I didn't run in my life. And I'm proud I'm still an achiever today. It all matters what I have chosen to be, chosen as a target to be an achiever. Have you chosen today job 1, tomorrow job 2, company 3, company 5, then you'll also remain so lifeless only because your objectives are lifeless. But targets are lifeless. హైటెక్ సిటీకి వచ్చి చూస్తుంటారు, ఆ రెస్టారెంట్స్ నిండా మీ వయసు పిల్లలే, ఆ పప్పుల నిండా మీ వయసు పిల్లలే. చూస్తాను అక్కడ ఎవరెవరు ఎంత జార్గన్ మాట్లాడితే వాళ్ళంత గ్రేట్, ఎవరెవరు ఎంత షార్ట్ కట్ లాంగ్వేజ్ వాడితే వాళ్ళంత గ్రేట్, ఎవరంత కూల్ బిందాస్ బట్టలు వేసుకుంటే వాళ్ళంత గ్రేట్. కాబట్టి పాపం తెలుగు మీడియం పిల్లలు, తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటారు వీళ్ళకు సరి సమానంగా ఎదగడానికి. వాళ్ళు ఎగురుతూ ఉంటారు వాళ్ళతో. మనకు తెలుసు అది కరెక్ట్ కాదని, కానీ ఏమో వెలేస్తారేమో వాళ్ళు మనని. వాళ్ళలాగా ఉండకపోతే, వాళ్ళలాగా మాట్లాడకపోతే వెలేస్తారేమో వాళ్ళు మనని. ఎవరా వాళ్ళు? ఎవరా వెలేసేవాళ్ళు? ఎవరా కలుపుకొని వాళ్ళు? ఏ రోజైనా మీ కంపెనీ బాస్ వచ్చి చెప్పాడా మీకు, నీ 10 మందితో మీరు పబ్బుకు తిరిగితేనే నేను నీకు ప్రాజెక్ట్ ఇస్తానని? Is that what told during the job interviews? Is that what we told? I don't think so, right? ఈ 10 మందిలాగా నువ్వు మాట్లాడితేనో, 10 మందిలాగా నువ్వు తిరిగితేనో కానీ ఆయనకు నష్టపరచకుండా ఆయన అడిగిన టైంలో నువ్వు వర్క్ని అద్భుతంగా ఇచ్చావా లేదా మాత్రమే చూస్తాడు. Am I right? And that only comes out of creativity or passion towards work. Creativity, passion only comes when you create your life in a way it can be lived passionately. అంత ఆనందంగా, ఇష్టపూర్వకంగా, హ్యాపీగా బతకడం మీరు నేర్పించినప్పుడే ఆ ఆనందం వచ్చి మళ్ళీ మీ వర్క్లో ఆనందాన్ని వ్యక్తపరిచేటట్టు మీకు శక్తిని ఇస్తుంది. అందుకే ఇదివరకు లేవు, ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా తయారైపోయినాయి కంపెనీలలో. I think you people, I don't know about this company, but you know that's a trend right now in corporate companies to have counseling sessions. ఉద్యోగాల కౌన్సిలింగ్ ఏంటి? హాయిగా వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, రావాలి. ఎందుకున్నాయి కౌన్సిలింగ్స్? అంటే ఉద్యోగం చేసే చోట ధనార్జన అయ్యి హ్యాపీగా ధనం తీసుకొని ఇంటికి వెళ్ళవలసిన చోట రోగాలను తెచ్చుకుంటున్నారు మీరు, మానసిక రోగాలు. Companies have become clusters of problems. Why? Is this because of technology? I would say no. Is this because of the companies which are running? No. But they don't have life. How can they impact you? They cannot. We are impacting the technology. Because we have only learned one way of using technology. The way Hiroshima and Nagasaki has become a victim of nuclear energy. If only we all can understand that technology is meant for growth but not for retardation. Our ఇంటికి కంపెనీ అయిపోతే మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ బంధువుల కోసం, మీ ఇష్టాల కోసం, మీ ఆనందం కోసం. స్వేచ్ఛ అంటే రెస్టారెంట్స్, పబ్స్ కాదు. ఎన్నిసార్లు ఒక నెలలో మీరు మీ వీడందరితో తిరుగుతారు. ఇది పొద్దున్న నుంచి చూసిన కంపెనీ వాడుతుంటే అందులో కనీసం ఒక 5 పాయింట్ అంటే 5 to 10% కూడా మనం వెళ్ళి
You are just being guided by a fellow who doesn't belong to your country, who doesn't belong to your culture, who do not know how to guide you. He's sitting away thousands of miles somewhere and is guiding your life day in, day out. Where your life should be led by the people who have given birth to you, help you rather, guide you rather. కౌన్సిలింగ్స్ అంటే పుస్తకాలు చదివి చేసేది కాదు, జీవితాన్ని చూసి అనుభవించి చేసేది కౌన్సిలింగ్. నేను వచ్చి మీకు టెక్నాలజీ నేర్పించగలను, ఆ పుస్తకాలు నేను నేర్పించగలను. I don't have to know each one of you belong to what kind of a background. But I can tell you one thing, each one of you is in search of peace and happiness and clarity. You are in search of clarity. You are in search of stability. You are in search of true love. You are in search of that warmth hug. And you've just left that far miles. And they are your parents. If you are married, let your wife go, stay, spend time and respect her parents. And if there are women here, let the husband go and spend some good time with his parents. Please bring back parents in your lives. And I'm sure their happiness will take you much more forward. Sit with your parents to discuss your childhood. Sit with your siblings to really discuss what happened when you were a very small baby. నాకు ఈరోజుకి మా నాన్న వాళ్ళ తాతగారి గురించి చెప్పిన కథ కూడా తెలుసు. ఎంతమందికి మీ తాత గురించి తెలుసు? హౌ మచ్ కంటెంట్ యు నో? మా తాతగారు కాదు, మా నాన్న తాతగారి గురించి తెలుసు, నా ముత్తాతగారి గురించి కూడా తెలుసు. You need to sit with them to understand. ఎంత దూరం పరిగెత్తుతారు. స్టాప్. అందుకే తెలుగు సామెతలు అద్భుతమైన నిలబడి నీళ్లు తాగాలి, పరిగెత్తి పాలకన్నా. కానీ మనం పరిగెత్తు బీరు తాగేస్తున్నాం. వెరీ రూత్లెస్, వెరీ బ్యాడ్. I know that. Just hold on to your time. It's very important you should grow by your careers. But unfortunately you aren't. You're growing by your tensions. You're growing by your depression. I'm sure to what extent my interaction with you would have made any kind of impact on you. But I know I'm leaving all of you in a deep state of thinking and thought process. Thank you so much. My name is Dinesh. I am from Siemens. Very inspiring, very enlightening talk. Very thankful to you. I am in fact tempted to have you in one of our Siemens internal meetings and take the benefit of the experiences that you shared. So there is an interesting anecdote about work-life balance. They say that you work, there is a hyphen in between. That really doesn't seem. You work, and if there is a balance, then there is a life. Yes. So you reorder the words in that. So there is an interesting anecdote about that. So I would rather say that Aisha is so smartly put, changing the definition of that. Correct. So you work, and if there is a balance, then there is only life. Otherwise, no. So that is another version of. But I hope it doesn't take long. I'll just keep it very short. You talked about the mad rush for material and individual success is so prevalent in almost every strata of society. It is not just in the youth or the age group that we are talking about here. Everybody is consumed by so much. I have seen parents pushing their children, maybe 10-year or 11-year-old, just with the sole obsession to get into IITs, and then they push them into going through the rigor and then the very demanding schedules of attending classes at 10 or 11 years, 6th standard, 5th standard. So that's the kind of beyond. Even today I see my 16-year-old youngest daughter, whom I still call baby. If I look into her eyes, I still feel, when I read her eyes, I feel that she still wants
that mother's hug for her. And world declares that 13, 14, 15-year girl and boy has grown up. 18-year my son who's already in the third year of IIT. He still calls me to ask, do you think I should be taking a paracetamol? And I will love to hear to that voice. I don't know for how long will I hear to that voice. Parenting is the most difficult project work of your lives. The day you understand what parenting is, sincerely devote your life the moment you become a father or a mother. Spend time with your children with the kind of experiences that you have. What you have gone through in your lives as a kid, don't repeat it as a father or a mother with your child. Education is not in international schools. Education is there in your lap, in your hug, in your walk. The day we really realize this, that's the reason probably people choose me, because I've done that also till date. And it's not just education. My kids play piano, they play mandolin, they write songs. My eldest daughter has written 7,000 English poems. Everything is possible under the sky, I'm telling you. You can become multifaceted. I would just say, rather, once you are done with your job, go and join finance. Start learning piano, start learning violin, start learning guitar. Then you will see, start learning jazz. You will see how much difference you will find after 6 months in your life. Don't spend towards something which will never give back to be put to use. Thank you very much. Appreciate it. Claps for members.